బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. హైదర్గూడ ఎమ్మెల్యే కోటర్స్ నుంచి ఆటో చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో తన వాహనంలో అసెంబ్లీకి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులు అడ్డుకున్నారు. తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హైదర్గూడ ఎమ్మెల్యే కోటర్స్ నుంచి ఆటోలో చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో తన వాహనంలో అసెంబ్లీకి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఇక అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాహనంలో వచ్చినటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ అయితే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? శాలిని, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోలో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడంతో ప్రకటించడంతో దీంతో ఈ ఆటో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి గత కొద్ది రోజులుగా ఈ ఆటో ఓనర్స్ అంతా డ్రైవర్లంతా కూడా ఆందోళన చేస్తున్నారు. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు. సో వాళ్ళకు జీవనోపాధి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీరు ప్రత్యేకంగా వాళ్ళకు ఒక నిధులు కేటాయించాలని చెప్పేసి వాళ్ళు నిన్న కూడా అసెంబ్లీలో చెప్పారు. సో ఈ రోజు దానికి నిరసనగా ఈ రోజు అందరూ కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఆటోలు ఎక్కి అసెంబ్లీ దగ్గరికి వచ్చారు. సో ఇక్కడ వచ్చి నిరసన తెలిపారు. ఇక్కడ నుంచి లోపల మనం చూడవచ్చు, ఆ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఎవరైతే వివేక్ ఉన్నాడో వివేక్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అక్కడ పోలీసులు చెప్పారు, ఈ రూట్ లో రాకూడదండి, మీరు ఆల్రెడీ ఆందోళన చేస్తున్నారు, ఎట్లా రాకూడదు మీరంటే ఆయన అక్కడ ఉన్న ఏసీపీ ఎవరైతే అసెంబ్లీ ముందు సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో భద్రతా చర్యలు గురించి అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు కూడా 3 అంతస్తుల భద్రత ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ నుంచి వెళ్ళొద్దు అంటే ఖచ్చితంగా వెళ్తానని చెప్పేసి ఆయన ఏసీబీతో వాగ్వాదం దిగారు. ఏదైతే అక్కడ లాఠీ ఉందో మీరు ఆ లాఠీ చూడొచ్చు. ఆ వివేక్ గౌడ్ కారు దిగిన తర్వాత అక్కడే ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉంటే అతని దగ్గర ఉన్న లాఠీ తీసుకుని అక్కడ ఉన్న ఏసీపీని కొట్టే ప్రయత్నం చేశారు. దీనిపైన ఇటు పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చూడండి, విజువల్ చూస్తే ఆ రకంగా కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వాహనంపై ఏసీపీని యూజ్లెస్ ఈ రకమైన కామెంట్ మీద అట్లా పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే మీరు వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పారు. సో ఆ నేపథ్యంలో కాస్త అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఏసీ పైన ఈ రకంగా దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు పోలీస్ సంఘాలు కూడా వివేక్ గౌడ్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఏసీపీని పట్టుకొని మీరు ఆ లాఠీతో ఎలా కొడతారు, యూజ్లెస్ చేయాలని ఎలా అంటారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో వివేకానంద గౌడ్ పైన కూడా పోలీసు కేసు నమోదు చేసే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ఇప్పుడే అందరూ అక్కడ నుంచి అయితే పంపించేశారు. చాలని. థ్యాంక్ యూ రాజేష్. రాదు